తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ సత్తా చాటబోతోంది ఈ పంచాయతీ ఎన్నికల్లో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఎనలిస్ట్ అలాగే ఎల్పిడిఓ వ్యవస్థాపకులైనటువంటి భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భరత్ గారు, జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరిగేటువంటి సమయంలో మనం ఒక వీడియో చేసాం. అసలు ఏ పార్టీ ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఏ పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసాం. ఆ విశ్లేషణ కరెక్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకి నగారం మోగింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటబోతోంది, క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలాబలాలు ఏంటి అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఒకసారి జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే వాతావరణము ఇన్ జనరల్గా చెప్తున్నాను, రూలింగ్ పార్టీకే ప్రజలు పట్టం కడతారండి. అందులో తెలుగు ప్రజలు మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు. అండ్ తెలంగాణకు వచ్చేసి ఏంటంటే పగలు ప్రతీకారాలు అలాంటివి ఎంత కూడా ఉండదు. పొద్దున కొట్లాడుకుంటారు, మధ్యాహ్నం మాట్లాడుకుంటారు, సాయంత్రం కలుస్తారు. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజెంట్గా మనకు రూలింగ్ గవర్నమెంట్కి పట్టం కడితే ఏమైపోతుందంటే మన పనులు త్వరగా అవుతాయి అనే దానిపైన ఆలోచించి ముందడుగు వేస్తారు. దాంట్లో భాగంగా మనకు మాగంటి గోపీనాథ్ గారు స్వర్గీయులైన తర్వాత ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తుందనే దానిపైన మనం మాట్లాడడం. దాంట్లో భాగంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కనుక నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ అనూహ్యంగా గెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే టికెట్ని బేస్ చేసుకొని ఈ గెలుపు ఉంటుందనే దానిపైన మనం మాట్లాడాం. అదే విధంగా జరిగింది. సో ఇప్పుడు మనకి పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఎందుకంటే మొన్న బై ఎలక్షన్స్ ఏమైపోయిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ఈ బై ఎలక్షన్స్ పైన కనుబెట్టారు. ఎందుకంటే ఆ యొక్క బై ఎలక్షన్స్ ఏమైపోయిందంటే ఎంటైర్ స్టేట్నే కాదు మొత్తం దేశాన్ని ఆకర్షించింది బై ఎలక్షన్. అటు బీహార్లో ఓడిపోయింది కాంగ్రెస్, కానీ తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో గెలిచింది కాంగ్రెస్. సో కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మంచి ఊపు ఇచ్చినట్టు అయింది. రేవంత్ రెడ్డి గారికి ఊరటలాగా ఉంది ఈ ఎలక్షన్స్. సో దాంట్లో భాగంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏమైపోతుందంటే, సో ఒక విన్నింగ్ స్పిరిట్ అనేది కొనసాగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే రూలింగ్ పార్టీకి ప్రజలు ఇందాక మనం అనుకున్నట్టుగా పట్టం కట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ ఈ పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ రూలింగ్ పార్టీని చూస్తారు, సెకండ్ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ అండి. క్యాండిడేట్ పైన కూడా, ఎందుకంటే క్యాండిడేట్ని బేస్ చేసుకునేసి మన క్యాండిడేట్ మనతో పాటు ఉంటాడు. ఎందుకంటే గ్రామాలలో జరిగే ఎలక్షన్స్ లేదంటే గ్రామంతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తికి ఇవ్వాలి అనే దానిపైన. ఎందుకంటే ఒక పంచాయతీ ఎన్నికలు ఏంటంటే పార్టీని బేస్ చేసుకొని, కండువాని బేస్ చేసుకొని అయితే జరగవు, వ్యక్తిని బేస్ చేసుకొని అయితే ఎక్కువగా జరిగే ముందు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటబోద్దు అంటారా మీరు చెప్పేదాని ప్రకారం? అంటే నేను చెప్పేది ఏంటంటే అండి, రూలింగ్ గవర్నమెంట్కి మ్యాక్సిమం కూడా మొగ్గు చూపుతారు. ఎందుకంటే నెక్స్ట్ 3 years ఉందండి ఇంకా ఎలక్షన్స్కి. జనరల్ ఎలక్షన్స్ రావడానికి 3 years ఉన్నది. మన వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే 3 years వెయిట్ చేద్దామా లేకపోతే ఉన్న దాంట్లో మనం కొనసాగిద్దామా అనే దానిపైన ఉంటుంది. అదే చెప్పాను కదా, రూలింగ్ గవర్నమెంట్కి ఫస్ట్ చాయిస్ ఉంటుంది. దాని తర్వాత ఇది పంచాయతీ ఎలక్షన్స్ గ్రామ ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి లోకల్ పర్సన్ ఫేస్ వాల్యూ కూడా కౌంట్ అవుతుంది ఇందులో. ఎందుకంటే ఒకసారి గెలిచిన తర్వాత ఇప్పుడు పార్టీలు మారడం అనేది కామన్గానే ఉంటుంది. సో పనులు అవ్వాలి అంటే రూలింగ్ పార్టీతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది 2 రాష్ట్రాలలో. సో ఇప్పుడు ప్రజెంట్ పంచాయతీ ఎలక్షన్స్లో ఒకవేళ కనుక మనం చూసినట్టయితే, ఎందుకంటే ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ తర్వాత ఏమైపోయిందంటే ఒక కాంగ్రెస్ పార్టీకి అండ్ క్యాడర్లో కానివ్వండి ఒకలాంటి ఊపు ఉంది. అండ్ ఇమ్మీడియట్గా అవుతున్నటువంటి ఎలక్షన్స్ అండ్ ఈ ఎలక్షన్స్ గెలుపును చూసుకునేసి, అంటే ఇది ఏంటంటే ఈ గెలుపు అనేది అనూహ్యంగా వస్తున్నా కానీ కూడా ఒక విధంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి వైపు పాలకులు ఆలోచించాలి. ఎందుకంటే రానున్న 3 ఏళ్ల తర్వాత జనరల్ ఎలక్షన్స్ పైన ప్రభావం పడొద్దు అని అనుకుంటే ఏంటంటే ఈ గెలుపుని ఒక స్ఫూర్తిగా తీసుకొనేసి, ఒక బాధ్యతగా తీసుకునేసి పాలకులు కానివ్వండి, పాలక వర్గాలు కానివ్వండి అందరూ కూడా అభివృద్ధి వైపు కేంద్రీకరించేసి గ్రామాలలో కావాల్సినటువంటి సదుపాయాలు కానివ్వండి, వసతులు కానివ్వండి ఆ యొక్క పాలన వైపు వాళ్ళు చూపించారంటే ఖచ్చితంగా మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో కూడా ఈ యొక్క విజయానికి దోహదపడుతుంది. ఇప్పటి ఎలక్షన్స్ అప్పటి జనరల్ ఎలక్షన్స్కి దోహదపడుతుంది. సో ఇప్పుడు ఈ గెలుపుని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మాకు మ్యాండేట్ ఇచ్చాము, మేమేమి చేసినా కూడా సరిపోతుంది అన్నట్టుగా పోవద్దు ప్రభుత్వాలు. సో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా చెప్పేది ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రజెంట్గా
రూలింగ్ గవర్నమెంట్స్కే నాటి నుంచి నేటి దాకా పంచాయతీ ఎలక్షన్స్లలో, జనరల్ ఎలక్షన్స్ తర్వాత అయ్యే ఎలక్షన్స్కి ఎప్పుడు కూడా ప్రజలు రూలింగ్ గవర్నమెంట్కే పట్టం కట్టారు. అదే మాదిరిగా జరగబోతుండవచ్చు అనేసి భావిస్తున్నామండి. ఓకే. సో దాన్ని బేస్ చేసుకునేసి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే గ్రాస్ లెవెల్లో పరిస్థితులు ఏంటనే తెలుస్తుంది. గ్రామాలలో మా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది అధిష్టానం దాకా వెళ్తుంది అనమాట. సో ఈ యొక్క గెలుపు మీరు బలంగా వాళ్ళని అభివృద్ధి బాట అంటే డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లేసి ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ తీసుకోవాలనేసి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కోరుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.